వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాబిరామ్. ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో రైతు వేదిక ప్రారంభించిన మంత్రులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షా సమావేశం. హాజరైన ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 11 మంది కూలీలకు గాయాలు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో అక్రమ కర్ణాటక మద్యం రవాణాకు అడ్డుకట్ట తనిఖీల్లో బయటపడ్డ 1516 మద్యం ప్యాకెట్లు. గుంటూరు జిల్లా బాపట్లలో ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు వైసీపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్న నరాలశెట్టి ప్రకాశ్రావు. ఇక వివరాలకు వెళ్తే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామంలో రైతు వేదికను మంత్రులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజలందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకునే విధంగా రైతు వేదికలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బంగారు శ్రీను, చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలన్న దాంట్లో మన పరిజ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడతాయి ఈ రైతు వేదికలు. ఈ రైతు వేదికల ద్వారా నిత్యం పొద్దున్న నుంచి ఎక్కడ తిరుగుతుందా, ఎక్కడ ఉంటుందా అని కొంచెం టెన్షన్ పోయి అంత అయిపోయింది కనబడుతుంది. ఈరోజు కేసీఆర్ సార్ గారు పెద్దలు రైతు అంటేనే ముందు నడుపుకుంటే ప్రతి ఒక్కటి ఈరోజు తన ఒక రైతు కాబట్టి మనకు అన్ని రైతు సూచనలు మనకి ఇస్తున్నాడు. ఈరోజు మాట్లాడతాను, దయచేసి మరి అన్నేదా భావించదండి. ఈరోజు రైతుల ప్రభుత్వం, పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, పేదల గురించి ఆలోచన చేసే నాయకుడు ముఖ్యమంత్రిగా ఈరోజు అనేక అద్భుతమైన పథకాలు ఇలా తెలంగాణ ప్రవేశపెడతా ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ క్యారెక్టర్ నుంచి మొదలుకుంటే అన్ని రకాల రైతు బంధు, రైతు బీమా నుంచి మొదలుకుంటే అనేక పథకాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షా సమావేశం దిశ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, జిల్లాలోని శాసనసభ్యులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. సమావేశంలో మిషన్ భగీరథ పనితీరుపై అధికారుల తీరును నామా నాగేశ్వరరావు తప్పుపట్టారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియాను అరికట్టేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టాలని ఎంపీలు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వివిధ పథకాలను ప్రజలు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించి వాటిని ప్రజలకు అందే విధంగా చూడాలని సూచించారు. అనుకోకుండా కరోనా వల్ల మనం ఈ సమావేశానికి కొంచెం లేట్ అయింది. రాబోయే టైంలో తప్పకుండా కూడా మళ్ళీ ఈ సంవత్సరం ఉన్న సమావేశాలలో ఖచ్చితంగా కూడా లాస్ట్ టైం దిశ మీటింగ్ 1-2 జరిగింది. దానికి ఏ టైం ఉంటుంది, ఇప్పుడు 19 వచ్చేసారు మేడం గారు. అయితే రీసెంట్గా మరి సర్కారు ఆదాయంతో అనుమతి తీసుకున్న తర్వాత మాకు ఆరోగ్య విషయాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్ కూడా ఎక్కువ ఉంది సార్, గైనకాలజిస్ట్ కూడా లేరండి అక్కడ. చాలాసార్లు విన్నపాలు కూడా చేస్తాం. మా ఊరు మిగతా ఎంపీ నామనాగేశ్వరరావు వారికి కూడా విన్నపం చేస్తే వాళ్ళు డాక్టర్ చేయడానికి ఒక వెహికల్ కూడా మాకు ప్రొవైడ్ చేసేస్తాం. దాన్ని వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా గ్రామాల్లో డాక్టర్లు తీసుకురా కోవిడ్ టెస్టులు అవన్నీ కూడా చాలా సేవలు చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్లో 40,000 డిమాండ్ చేస్తున్నారు. 40,000 డిమాండ్ చేసినప్పుడు అక్కడ ఉపయోగం కనపడలేదు. నేను ఈ మధ్యన ఒక ఇంజనీర్ పంపించాను. సరిగ్గా చూడకుండా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అక్కడ కొత్తగూడెంలో కోవిడ్ పేషెంట్ల జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పట్టడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. మరో 11 మంది కూలీలకు గాయాలవ్వగా వారిని కూడా జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా లేపాక్షి మండలం ఎస్ఐ సద్గురుడు తన సిబ్బందితో కలిసి అక్రమ కర్ణాటక మద్యం రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఈ సందర్భంగా హిందూపూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోని సిఐ ధరణి కిషోర్ ఎస్ఐ సద్గురుడుతో కలిసి డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ పూలమతి గ్రామ సమీపంలో ఓ కారును తనిఖీ చేయగా అందులో 16 అట్టపెట్టెల్లో 1516 మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని కారును సీజ్ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. కర్ణాటక మద్యం రవాణా చేసిన విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిగింది. అందులో భాగంగా నేను మా యొక్క ఆ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లేపాక్షి ఎస్ఐ సద్గురుడు మరియు అతని సిబ్బంది కాపు కాసి పూలమతి గ్రామం చివర ఉండగా అక్కడ ఒక కారు రాబడింది. ఆ కారును వాళ్ళు ఆపి సోదా చేయగా అందులో కర్ణాటక మద్యం 16 బాక్సుల్లో సుమారు 1500 తోడు ఆ వాహనంలో రవి అనే వ్యక్తి చింతలపల్లికి చెందిన అతను నడుపుతున్నాడు. ఇతనికి తోడుగా మహేష్ అనే వ్యక్తి చింతలపల్లి. గుంటూరు జిల్లా బాపట్లలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో జరిగింది. దీనిలో భాగంగా ప్యాడిసన్పేటలో ఉన్న 6వ సచివాలయం వద్ద ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సును బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో నరాలశెట్టి ప్రకాశ్రావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత కోన నిఖిల్, వైసీపీ నాయకులు, సచివాలయ అడ్మిన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇలాంటి 9 రకాల నవరంధ్రాలని పెట్టుకొని ఆయన తెలిసిన వెంటనే వీటిని సంవత్సరాల కాలం అన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చి ఒక ఇళ్ల స్థలాలు తప్ప ప్రతిమాన్ని ఉండడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలు కూడా రేపు జనవరి 26వ తేదీకి మీ అందరూ పిల్లల పట్టాలు ఇస్తూ ఉన్నారు. మరి అలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం నేర్చుకుని ఏమిటి, మనం ఏమి సంఖ్యభావం తెలిపాం, ఎంతవరకు మన దగ్గర ఉంది అనేది ఒక్కసారి వెనక్కి ఆలోచించుకొని మనం అందరూ కోరుతున్నాం. ఇదేదో మేము చేశాం కాబట్టి మేము రావాలని కాదు. మనం ఒక నాయకుడు వచ్చాడు, ఒక యువ ముఖ్యమంత్రి, అది చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి మన బాగోగుల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆర్థికంగా వెనుకబడకూడదని, ఎవరు కూడా చదువులేని కుటుంబం ఉండకూడదనే ఉద్దేశాలతో మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఈ బాపట్ల ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా కూడా ప్రకటించబోతున్నారు. జిల్లా కేంద్రమైనప్పుడు మనకేదో ఉపయోగం, మనకేంటి లాభాన్ని మీరు అందరూ అనుకుంటుండొచ్చు. ఈ రోజున ఈ బ్యాట్స్ అక్కడ ఉండే దుకాణాలు కూడా తీసివేసి బ్రహ్మాండమైన 40 రోడ్లు వేశారు. ఈ రోజున ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే భాగంలో అది ఒక వస్తువుక. ఇదే కాదు, రైలు గేట్ అవతల వాళ్ళు అనాదిగా అంటే ఇప్పటివరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, సెంట్రల్ మినిస్టర్లు వచ్చారు, మరి ఎంపీలు చేశారు, స్టేట్ మంత్రులు చేసినా కూడా ఆ రైలు పేటకి ఏనాడు కూడా యోగం కాదు. ఎప్పుడైనా ఆ రైలు పేటది అనాదరణ గురైనటువంటి ప్రాంతంగా ఉంది. ఈ రోజు అదే రైలు పేటకి మరి ఇలా ఇదే కాదు, సూర్యలంక గతంలో సూర్యలంక ఏ విధంగా ఉండేది, ఈ రోజు సూర్యలంక ఏ విధంగా ఉంది. గతంలో ఎక్కడ సముద్రం భాగవేసుకుని అక్కడ ఏ అరాచకాలను కూడా తెలియని పరిస్థితుల్లో సొంత ధనంతో ఆ రుణ వాళ్ళందరికీ తరలించి వాళ్ళకి వేరే ప్లాట్ అలాట్ చేస్తే ఆ ప్లాట్ లో మా కరెంట్ లేదు అయ్యంటే కరెంట్ స్తంభాలు 2 కూడా వేసి వాళ్ళని అక్కడ
కింద తీసుకొచ్చిన గతంలో కొనాలని తప్పుతుంది. అదే కాదు, ఈ బాపట్ల జిల్లా చేయాలని వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారు మీ అందరికీ పాటించిన ప్రభాకర్ గారు మీ ఇక్కడ ప్రాంతంలో దాదాపుగా బాపట్ల పట్టణంలో 4 ఊళ్ళలో కూడా పట్టాలు ఇచ్చిన ఘనత ప్రభాకర్ గారు. ఆయన తర్వాత అదే రీతిలో ఈ రోజు ఏళ్ల సాధించిన నాయకుడు. గతంలో వచ్చిన నాయకులు ఎస్ఐటి భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా భూములు పాటలేకుండా ఊరే కాకుండా కాగితాలు రాసి మీకు ఇళ్ల పట్టాలని పంచారు చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపంలో పెట్టి. ఇవాళ ఆ పరిస్థితులు కాదు. ఎకరం 40 లక్షల మీద ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారు జామైల్ తోటలో పేకాట ఆడుతున్న 6 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. డోర్నకల్ స్థానిక సిఐ శ్రీనివాస్ నాయక్ జామైల్ తోటలో పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ 6లో 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా 2 పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారి నుండి 14,430 రూపాయల నగదు, 5 బైకులు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ భద్రు నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. మా సిబ్బంది, మా ఎస్ఐ గారు అందరూ మా తోటకి వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు 6 వ్యక్తులు పేకాట ఆడటం జరుగుతూ ఉంది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక 2 వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. మిగిలిన 4 వ్యక్తులను మేము పట్టుకొని విచారించాము పంచుల సమక్షంలో. వారి యొక్క పేర్లు ధరావతి కృష్ణ, నలుమస రాకేష్, వేల్పుల రామ్మూర్తి, తర్వాత శ్రీనివాస్. వీళ్ళు 4 మేము అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళు పేకాట ఆడుతున్నట్టు ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 14,430 రూపాయలు సీజ్ చేశాము. అదేవిధంగా సీన్లో 5 బైకులు, 3 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. పారిపోయిన 2 రామకృష్ణ, కేశవరెడ్డి వీరిని కూడా త్వరలో అదుపులో తీసుకొని వాళ్ళని కూడా మేము కోర్టుకు పంపిస్తాము. వీళ్ళ 4 కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసింది, గత 2 రోజుల క్రితం మేము ములకలపల్లి శివారులో 15 మందిని అరెస్ట్ చేశాము. వారి దగ్గర నుంచి కూడా 3 లక్షల రూపాయల విలువ గల సొమ్మును రికవరీ చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు డోర్నకల్ మండలంలో ఎటువంటి అక్రమ వ్యాపారాలు కానీ అక్రమ కార్యకలాపాలు కానీ చేసినట్లయితే కఠినంగా శిక్ష పడే విధంగా చేస్తామని తెలియదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం చొండ్రుపల్లి గ్రామంలో గత సంవత్సరం తునికాకు సేకరణ పథకంలో భాగంగా గోమాస దుర్గయ్య, కొండగొర్ల లచ్చయ్య గ్రామ ప్రజలతో కలిసి ఆకు సేకరణ చేశారు. తునికాకు సేకరణ చేసిన ప్రజలకు కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు చెల్లించారు. కానీ ప్రభుత్వం చెల్లించే కమిషన్ను బీట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సురేష్ కుమార్ ఇద్దరు కలిసి కొద్ది మొత్తం కమిషన్ చెల్లించి మిగతా డబ్బులకు నానా ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. పదే ఆఫీస్ చుట్టూ తిరిగినా డబ్బులు ఇవ్వమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారుల నుండి డబ్బులు ఇప్పించమని వారు మీడియాతో మాట్లాడారు. తునికాకు సేకరణలో భాగంగా దిగ్విజయంగా పూర్తి చేసినారు కాబట్టి ఫైనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వారి విషయమై ఈ సండువెల్లి బీట్ ఆఫీసరు శ్రీ ప్రవీణ్ కుమార్ బీట్ ఆఫీసర్ గారు మేము ఆకుల కల్లాం కోపించిన తర్వాత మాకు లేబర్ పేమెంట్ మొత్తం ఇచ్చేసాను. వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఒక 6,000 రూపాయలు మేము తర్వాత ఇస్తాము. రిజిస్ట్రేషన్ నాకు రిజిస్ట్రేషన్ ఇచ్చినాక గోమాస దుర్గయ్య గారు ఆయన కళ్ళదారి, నేను ఆయన తరపు నుంచి సెకండ్ కళ్ళదారి. అంటే సెకండ్ అంటే నా పేరు లేదు, ఆయన ఒకటే పేరు మీదనే 2 కళ్ళదారి చేయొచ్చు, 10 మంది చేయొచ్చు. అదేవిధంగా మాదేపూర్ మండలం, మాది గ్రామ సంతపల్లి, జయశంకర్ జిల్లా భూపాలపల్లి. ఇదే విధంగా అయితే మేము ఆకుల కళ్ళం కోయించినాం, కట్లు కొనుగోలు చేసినాం.
అదేవిధంగా దాన్ని కొనుగోలు చేసి లేబర్ పేమెంట్ అంతా మొత్తం క్లియర్గా ఇచ్చేసినాం. లేబర్కు ఒక్క రూపాయి కూడా మేము లేకుండా మొత్తం క్లియర్గా చేసేసినామని నేను మనవి చేస్తున్నాను. అయితే ఇదే విధంగా అయితే దీన్ని అంతా క్లియర్ అయిపోయింది. లేబర్ పేమెంట్ చేసిన తర్వాత అయితే ఇదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం చందుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆకుల కళ్ళము తునికాకు సేకరణలో భాగంగా మనవారు శ్రీ కోమాస దుర్గయ్య గారు అండ్ కొండగూరు లచ్చయ్య గారు తునికాకు కళ్ళములో సేకరించినటువంటి కళ్ళములో భాగంగా వారు ఈ యొక్క తునికాకు సేకరణలో భాగంగా దిగ్విజయంగా పూర్తి చేసినారు. కాబట్టి ఫైనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వారి విషయమై ఈ సండువెల్లి బీట్ ఆఫీసరు శ్రీ ప్రవీణ్ కుమార్ బీట్ ఆఫీసర్ గారు మేము ఆకుల కళ్ళం కోపించిన తర్వాత మాకు లేబర్ పేమెంట్ మొత్తం ఇచ్చేసిండు. వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఒక 6,000 రూపాయలు మేము తర్వాత ఇస్తాము. రిజిస్ట్రేషన్ ఇచ్చినాక గోమాస దుర్గయ్య గారు ఆయన కళ్ళదారి, నేను ఆయన తరపు నుంచి సెకండ్ కళ్ళదారి. అంటే సెకండ్ అంటే నా పేరు లేదు. ఆయన ఒకటే పేరు మీదనే ఇద్దరు కళ్ళదారి చేయొచ్చు, 10 మంది చేయొచ్చు. అదేవిధంగా మాదేపూర్ మండలం, మాది గ్రామ సంతపల్లి, జయశంకర్ జిల్లా భూపాలపల్లి. ఇదే విధంగా అయితే మేము ఆకుల కళ్ళం కోంచినాం, కట్లు కొనుగోలు చేసినాం. అదేవిధంగా దాన్ని కొనుగోలు చేసి మల్లాపూర్కు చెందిన విద్యార్థులు ఆపదలో చిక్కుకున్న స్నేహితుల ప్రాణాలు కాపాడేందుకు ఒక్కటయ్యారు. ఇప్పటికే తమ వంతుగా చేయూతనందించారు. మరింత సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. ఊరూరు తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. సేవ్ ద సృజన్ శృతి పేరిట గడప గడపకు వెళ్లి మిత్రుల దీనస్థితిని వివరిస్తూ నగదును పోగు చేస్తున్నారు. కోరుట్ల మండలం వెంకటాపూర్ శివార్లో రోడ్డు ప్రమాదంలో తల్లి లత మృతి చెందగా కుమారుడు సృజన్, శృతి తీవ్రంగా గాయపడ్డారు. వీరి దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయిన మిత్రులు, సహచర విద్యార్థులు కలిసి సేవ్ సృజన్ శృతి పేరిట మల్లాపూర్, సిరిపూర్ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి చికిత్స ఖర్చుల కోసం నగదు పోగు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వివాహేతర సంబంధం వలన ఓ నిండు ప్రాణం బలైంది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గల గుట్టల్లో లక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రియుడు కుమార్ హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్ద మాటూరు గ్రామానికి చెందిన లక్ష్మి భర్త చనిపోవడంతో కుమార్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మహబూబ్ నగర్కు చెందిన విజయ్ అనే మరో యువకుడితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో లక్ష్మిని కుమార్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. మండలం పెద్దమడూరు విలేజ్ సార్, రామకృష్ణపురంకి మన నల్గొండ రోడ్డుకి మధ్యలో సార్ పోసి మన తర్వాత రాయజోని ఎయిత్ వార్డ్ ఊరికి వెళ్ళి వద్దాం అనుకుని వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఊరికి వెళ్తున్నాం. ఊరు వెళ్ళి రేపు వద్దాం అనుకున్నాం. నాకు డబ్బులు ఇచ్చే ఉండే.
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కర్నూలు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కానీ కొంతమంది టీడీపీ నాయకులు అదే పనిగా విమర్శలు చేయడం సరికాదు అని హితవు పలికారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేయడానికి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. ఆ విమర్శలు ఎందుకు అనేది మాకు అర్థం కాక ఈరోజు దాని గురించి మేము మాట్లాడాలనుకొని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఆయన మొన్న రాజశేఖర్ గారు ఏం చెప్పారంటే ఈ పాదయాత్రలు అనవసరంగా పెట్టినారు, ఈ కోవిడ్ను అభివృద్ధి చెందనీకనే వీళ్ళు పెట్టినారు అని మాట్లాడడం జరిగింది. అది ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో, వ్యవసాయానికి కానీ అన్నిటితో ఎలా ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు అనుకోండి, సచివాలయాలు అనుకోండి, ఏమన్నా కానీ ఎన్ని వేల కోట్ల అభివృద్ధి జరిగిందో మీరు ఒక్కసారి తిరిగి చూసుకోండి. ఈ రోజు కూడా పాదయాత్రలు చేస్తున్నారు. ఈ రోజు కూడా మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాం? మేము ఏ పని చేయకపోతే పాదయాత్ర చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి నిర్భయంగా ధైర్యంగా పాదయాత్రలు చేస్తూ మేము ప్రజల్లోకి చొచ్చుకొని పోతున్నాం. చొచ్చుకొని పోయి వాళ్ళది ఏదైనా సమస్యలు ఉంటే కూడా ప్రజల్లో బహిరంగంగా మీటింగ్లు పెట్టుకుని అడుగుతున్నాం. వాళ్ళు అడుగుతున్నారు, మేము చేస్తున్నాం. కొన్ని వేల ఇళ్లు ఈరోజు పట్టాలు ఇచ్చాం మీకు అందరికి కూడా. కొన్ని గుడ్ మార్నింగ్. మొన్న మాజీ జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ గారు, మండలంలో వరకల్ లోకల్లో ఉన్న టీడీపీ నాయకుడు గోవిందరెడ్డి, గుట్టపాడు మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ అనుకోండి ప్రభుత్వాన్ని కొన్ని విమర్శించారు. ఆ విమర్శలు ఎందుకు అనేది మాకు అర్థం కాక ఈరోజు దాని గురించి మేము మాట్లాడాలనుకొని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఆయన మొన్న రాజశేఖర్ గారు ఏం చెప్పారంటే ఈ పాదయాత్రలు అనవసరంగా పెట్టినారు, ఈ కోవిడ్ను అభివృద్ధి చెందనీకనే వీళ్ళు పెట్టినారు అని మాట్లాడడం జరిగింది. అది ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేయూతనిచ్చిన మా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వాన్ని విమర్శించడం ఆయన ఎందుకు విమర్శించారో మాకేం అర్థం కావడం లేదు. ఇది చాలా తప్పు. ఆయన కూడా జెడ్పీ చైర్మన్ పదవి చేశారు. వ్యవసాయానికి కానీ అన్నిటికి కూడా ప్రతి దానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నాడు నేడు చూసుకోండి మీ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు అనుకోండి, సచివాలయాలు అనుకోండి, ఏమన్నా కానీ ఎన్ని వేల కోట్ల అభివృద్ధి జరిగిందో మీరు ఒక్కసారి తిరిగి చూసుకోండి. ఈ రోజు కూడా పాదయాత్రలు చేస్తున్నారు. ఈ రోజు కూడా మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాం? మేము ఏ పని చేయకపోతే పాదయాత్ర చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి నిర్భయంగా ధైర్యంగా పాదయాత్రలు చేస్తూ మేము ప్రజల్లోకి చొచ్చుకొని పోతున్నాం. చొచ్చుకొని పోయి వాళ్ళది ఏదైనా సమస్యలు ఉంటే కూడా ప్రజల్లో బహిరంగంగా మీటింగ్లు పెట్టుకుని అడుగుతున్నాం. వాళ్ళు అడుగుతున్నారు, మేము చేస్తున్నాం. కొన్ని వేల ఇళ్లు ఈరోజు పట్టాలు ఇచ్చాం మీకు అందరికి కూడా. కొన్ని గుడ్ మార్నింగ్. మొన్న హెడ్లైన్స్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో రైతు వేదిక ప్రారంభించిన మంత్రులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షా సమావేశం. హాజరైన ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 11 మంది కూలీలకు గాయాలు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో అక్రమ కర్ణాటక మద్యం రవాణాకు అడ్డుకట్ట తనిఖీల్లో బయటపడ్డ 1516 మద్యం ప్యాకెట్లు.
గుంటూరు జిల్లా బాపట్లలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు వైసీపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్న నరాలశెట్టి ప్రకాశ్రావు.